ఒక అందమైన అడవిలో పెద్ద చెరువు ఉండేది. అందులో చేపలు, కప్పలు, పీతలు కలిసి శాంతిగా జీవించేవి. కానీ ఒక సంవత్సరం వర్షం కురియకపోవడంతో రోజురోజుకు చెరువులో నీరు తగ్గుతూ పూర్తిగా ఎండిపోవడం ప్రారంభమైంది. చెరువులోని జీవులు భయంతో కలవరపడ్డాయి. నీళ్లు పూర్తిగా ఎండిపోతే మనం ఎలా బ్రతుకుతాం? అప్పుడే ఒక పొడవాటి కాళ్ళతో తెల్లని కొంగ చెరువు దగ్గరికి వచ్చింది. అది బాధతో ఇలా చెప్పింది. ఓ మిత్రులారా, మీకు ఒక చెడు వార్త ఉంది, ఒక మంచి వార్త కూడా ఉంది. చెడు వార్త ఏంటంటే ఈ చెరువు త్వరలో పూర్తిగా ఎండిపోతుంది. కానీ మంచి వార్త ఏంటంటే నేను ఒక పెద్ద లోతైన చెరువును కనుగొన్నా మీకోసం. మీరు నన్ను నమ్మితే ఒక్కొక్కరిని నా ముక్కుతో పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి రక్షిస్తాను. కొంగ చెప్పిన మాటలు విని చేపలు, కప్పలు ఆశతో నిండిపోయాయి. అని వేడుకున్నాయి. కానీ కొంగ నిజంగా కాపాడాలని అనుకోలేదు. దాని దగ్గర ఒక దుష్ట ఆలోచన ఉంది. ఇది చేపలను చెరువులోంచి తీసుకెళ్ళి మధ్యలో తిని తిరిగి కొత్త ఆహారం కోసం వస్తూ ఉండేది. ప్రతిరోజు ఇలానే చేస్తూ ఉండేది. ఆ చేపలు తిని కొంగ కొంచెం లావుగా అయ్యింది. కొన్ని రోజులకు చెరువులో చాలా తక్కువ జీవులు మిగిలాయి. ఇప్పుడు కొంగ కొత్తగా ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని చూస్తుంది. అప్పుడు ఒక తెలివైన పీత కొంగ దగ్గరకు వచ్చింది. ఓ గొప్ప హృదయం కలిగిన కొంగ, మీరు చాలా మందిని రక్షించారు కదా, దయచేసి నన్ను కూడా కొత్త చెరువుకు తీసుకెళ్ళి కాపాడండి అని అంది. కొంగ తనలో తాను, నాకు ఒక రుచికరమైన భోజనం దొరికింది. రోజు ఈ చేపలు తిని తిని బోరు కొట్టింది అని అనుకుంది. కానీ పీత చాలా తెలివైనది. అది కొంగ పైన కూర్చోవడం బదులుగా తన చెయ్యిలతో కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత పీత భయంకరమైన నిజాన్ని గ్రహించింది. చుట్టూ దగ్గరలో ఎక్కడా కొత్త చెరువు లేదు. కానీ చేపల ఎముకలు మాత్రం కనిపించాయి. అయ్యో, ఈ కొంగ మమ్మల్ని మోసం చేసి తినేస్తుంది అని అర్థమైంది పీతకి. అప్పుడు పీత తన చెరులను మరింత బిగించి కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. నీ దుష్టబుద్ధి ఇక చాలు, నీవు మమ్మల్ని మోసం చేశావు, అందుకే నేను నిన్ను వదలను అని గట్టిగా అరిచింది పీత. కొంగకి తన శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. దయచేసి నన్ను వదిలిపెట్టు, లేకపోతే ఇద్దరం పడిపోతాం అని కొంగ మొరపెట్టుకుంది. అయితే నన్ను నిజమైన చెరువుకు తీసుకెళ్ళు అని పీత హెచ్చరించింది. దానికి కొంగ ఒప్పుకోలేదు. బదులుగా పీతని వదిలించడానికి ప్రయత్నించింది. అదే కొంగ చేసిన పెద్ద తప్పు. దానివల్ల పీత మరింత బలంగా తన చెరులను బిగించింది. కొంగ శవంగా నేలపై పడిపోయింది. పీత తిరిగి చెరువుకు వెళ్ళి మిగిలిన జీవులకు కొంగ చేసిన మోసం గురించి చెప్పింది. ఆ రోజు నుండి ఎవరూ కూడా మళ్ళీ చెరువులోని జీవులను మోసం చేయడానికి ప్రయత్నించలేదు. ఇక తెలివైన పీత తన జీవితాన్ని సురక్షితంగా ఆనందంగా గడిపింది. సింహం, నక్క, తెలివైన జింక కథ.
అనగనగా ఒక అడవిలో ఒక బలమైన సింహం నివసించేది. అతనే అక్కడి జంతువులందరికీ రాజు. అతను ఎప్పుడూ బలమైన జంతువులను వేటాడుతూ వాటిని తన ఆహారంగా చేసుకునేవాడు. ఆ అడవిలోని ప్రతి జంతువు అతని ఆకలికి భయపడుతూ ఉండేది. ఒకరోజు వేట తర్వాత కూడా సింహం తన ఆకలి తీర్చుకోలేకపోయాడు. ఒకప్పుడు జంతువులతో నిండిపోయిన ఆ అడవి ఇప్పుడు మౌనంగా కనిపించింది. జంతువులు తెలివిగా మారి సింహం వేటకు చిక్కకుండా తప్పించుకోవడం ప్రారంభించాయి. సింహం ఆలోచించాడు, ఇలా అయితే నా గౌరవం పోతుంది. నేను మళ్ళీ బలమైన వాడినని నిరూపించుకోవాలి. సింహం ఆకలి పెరుగుతుండటాన్ని గమనించిన అడవి జంతువులు రహస్యంగా సమావేశమయ్యాయి. అందరూ భయంతో వణికిపోయారు. ఏదైనా చేయకపోతే సింహం మన అందరినీ తినేస్తాడు. కానీ అతని ఆకలి నుంచి మనం ఎలా తప్పించుకోగలం? అతను చాలా బలవంతుడు అని భయంతో అన్నాడు ఎలుగుబంటి. పెద్ద చర్చ అనంతరం తెలివైన గుడ్లగూబ చెప్పింది, అతన్ని మోసం చేసే మార్గం ఉండొచ్చు. మనం తెలివిగా ఉండాలి. ఎవరో ఒకరికి అతన్ని ఓడించగలిగే తెలివితేటలు ఉండాలి. అందరూ ఆలోచనలో పడ్డారు. అప్పుడు తెలివైన జింక ముందుకు వచ్చి ఇలా అన్నాడు, నేను చిన్నవాడిని, కానీ నా బుద్ధి పదునుగా ఉంటుంది. నేను ప్రయత్నిస్తాను. జంతువులందరూ సందేహపడ్డా జింకపై నమ్మకం ఉంచి అతనికి బాధ్యత అప్పగించారు. ఆ రాత్రి జింక నిద్రపోకుండా ఆలోచించాడు. సింహం శక్తికి ఎదురు నిలవలేం, కానీ తెలివే నా ఆయుధం. అతని బలం అతనికే నష్టంగా మారేలా చేయాలి అని నిశ్చయించుకున్నాడు. తరువాతి రోజు ఉదయం జింక సింహం గుహ వైపు బయలుదేరాడు. అతని హృదయం ధైర్యంతో నిండి ఉంది. అడవిని సింహం భయపెట్టడం నుండి విముక్తి చేయడమే అతని లక్ష్యం. మార్గ మధ్యలో జింకను నక్క కలిశాడు. నక్క కూడా సింహం ఆకలి గురించి విన్నాడు. కానీ అతను సింహం మిత్రుడిగా నమ్మకం తెచ్చుకోవాలని అనుకున్నాడు. వెంటనే నక్క సింహం దగ్గరికి వెళ్ళి చెప్పాడు, గౌరవనీయ సింహ మహారాజా, జింక మీ తెలివిని ఓడిస్తానని అనుకుంటున్నాడు. అతన్ని పట్టుకొని మీ బలాన్ని చూపించండి. నేను అతని వద్దకు తీసుకెళ్తాను. సింహం చాలా ఆకలిగా ఉండడంతో నక్క చెప్పగానే వెంటనే గర్వంతో ఒప్పుకున్నాడు. నక్క సింహంను ఒక లోతైన గాడి దగ్గరికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. అక్కడ సింహం జింకను సులభంగా పట్టుకుంటాడని భావించాడు నక్క. కానీ జింక ముందే ఊహించి తన తెలివిని ఉపయోగించి ఉచ్చు సిద్ధం చేశాడు. జింక ఒక చిన్న గుంత తవ్వాడు. ఆ గుంతను ఆకులు పొదలతో కప్పివేశాడు. అది బయటకు కనబడేది కాదు. నక్క సింహంను గాడి దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు జింక ఊహించినట్లుగానే కొంత దూరంలో ఆకుల చప్పుడు చేశాడు. సింహం జింక అక్కడున్నాడని భావించి తొందరగా పరిగెత్తాడు. ఆ తొందరలోనే సింహం గుంతలో పడిపోయాడు. సింహం బయటికి రాలేకపోయాడు. నక్క భయంతో అక్కడి నుండి పారిపోయాడు. జింక దూరంగా నిలబడి సింహం పడిపోయిన దృశ్యాన్ని చూసి సంతృప్తి చెందాడు. సింహం నిస్సహాయంగా జంతువులను అడిగాడు, నన్ను బయటకు తీయండి. నేను పొరపాటు చేశాను. దయచేసి నన్ను కాపాడండి. కానీ జింక ధైర్యంగా అన్నాడు, నువ్వు శక్తివంతుడివి, కానీ తెలివిని తక్కువగా అంచనా వేశావు. నేటి నుండి ఈ అడవిలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఆ అడవి మళ్ళీ శాంతి పుటలోకి అడుగుపెట్టింది. జింక హీరో అయ్యాడు. సింహం తన పొరపాటు గ్రహించి తెలివి ఎంత ముఖ్యమో తెలుసుకున్నాడు. అడవి జంతువులందరూ సంతోషంగా జీవించసాగారు.